హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వాకింగ్ పోదామని రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇదిగో జుట్టు చూసుకుందామంటే మా అమ్మ పొద్దున్నే జుట్టు చూస్తారు ఫ్రెండ్స్. బయటికి వెళ్దామంటే వాకింగ్ వెళ్ళాలంటే జుట్టు చూసుకొని వెళ్ళాలంటుంది ఫ్రెండ్స్. చూసుకోవాలన్నా మంచిగా నీట్గా తీసుకొని పోవాలి. అందరు పిల్లలందరూ యూనిఫామ్ జుట్టు చూసుకొని వెళ్ళట్లే, అట్లా నువ్వు కూడా జుట్టు నీట్గా వేసుకోవాలి. ఏదో పనులు ఉన్నప్పుడే నేను ఇలా చేసేస్తే అయిపోయి ఏది లేకుంటే మా పాప మళ్ళీ వచ్చినాక కూడా అట్లా మీద అంట ఫ్రెండ్స్. ఏమన్నా మట్టి ఇసుక లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఆకులు అవి ఉండిపోతాయి. సరే పోదాం, మనం వెళ్దాం. ఇగో నీకు ఇది వేసుకుంటావా? ఇగో చిన్నది తీసుకొచ్చింది కదా మమ్మీ, అది వేసుకొని పోదాం. అమ్మ చిపోతాయి వేయమంటది. వేసేంత లోపల ఆమెకి ఆతనం ఆగదు, అటు ఇటు బారు ఎత్తుంది. కొరకొద్దు పెట్ట, అవి చించుకోదు. అందుకే మామూలు జస్ట్ వాకింగ్ పోయేటప్పుడు మామూలు రోజీ కొరుకుతున్నావా? నేను వెళ్తున్నా. ముక్కు మీద ఏముంది చూడు. నో గుర్రు అనొద్దు, బ్యాడ్ గర్ల్ అంటారు అట్లా అంటే. శపాష్. కింది దిగితే మంచిది చూస్తుంది కదరా. నీ జడ చూసుకోవా? రోజీ కొరుకుతున్నావా? నేను వెళ్తున్నా రోజీ, బాయ్ బాయ్. అప్పుడు కానీ అది వదలదు. ట్రీట్ ఇస్తారా? నీకు ట్రీట్ ఇస్తారా? కమన్ రోజీ, ట్రీట్ ఇస్తారా? ఇదే గాడ్ ఫిష్ చూపించాగా ఫ్రెండ్స్. మన చికెన్ ఫిష్ రెండు మిక్స్ అయ్యాయి. ఇదో ఇప్పుడు ఇది చూపిస్తేనే అది వదలదు. ఇదో రోజు తీసుకో రోజు తీసుకో. ఇదో చోప్. బ్యాడ్ గర్ల్, చింపేసుకోవద్దు బట్టలు. ఓకే ఫ్రెండ్స్, మా రోజుకి ఇది వేసి తీసుకొని వెళ్తాం. చికెన్ వచ్చింది రోజుకి, ఆడ ఎగ్ బాయిల్డ్ అయితేనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వాకింగ్ వెళ్తాం ఇంకా.